ఎన్ఆర్ఐ శ్రీనాథ్ మృతి కేసులో ఏడాది తర్వాత కొత్త ట్విస్ట్. కోడలే తమ కొడుకును హత్య చేశారని ఆరోపించారు శ్రీనాథ్ పేరెంట్స్. ట్రెక్కింగ్ లో జరిగింది ప్రమాదమా? శ్రీనాథ్ను ఎవరైనా తోసేశారా? అమెరికాలో ఎన్ఆర్ఐ శ్రీనాథ్ అనుమానాస్పద మరణం. ఆంధ్రప్రదేశ్లో సిఐడి దర్యాప్తు. ఏడాది తరువాత తెరపైకి సంచలనాలు. కోడలే తమ కుమారుణ్ణి హత్య చేసిందని ఆరోపిస్తూ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు ఎన్ఆర్ఐ శ్రీనాథ్ తండ్రి బాబురావు. మా అబ్బాయి ఎలా చనిపోయాడు, అసలు ఏం జరిగింది అక్కడ అట్లాంటాలో ఆ యోనో హిల్స్ ఆ కొండల మీద ఏం జరిగింది, 2 days ఎందుకు వెళ్ళారు, అక్కడ అమెరికన్స్ తప్ప ఎవరు వెళ్ళరు ఆ కొండల మీదకి ఒక్కరోజైనా, వీళ్ళు ఎందుకు వెళ్ళారు, ఒక రోజు వెళ్ళారు మళ్ళీ రెండో రోజు ఎందుకు వెళ్ళారు, సాయంత్రం ఏం చేశారు, ఫొటోస్ కూడా దిగలేదు, అసలు ఏమి లేవు అంటున్నారు. సరే మాకేంటంటే ఒక వీడియో చూసి ఆ వీడియోని చూస్తే మాకు అనుమానం పూర్తిగా ఆ అమ్మాయి ఏదో జరిగింది, ఆ అమ్మాయి ద్వారానే ఏదో జరిగింది అనేది అనుమానం వస్తుంది. గుంటూరుకు చెందిన శ్రీనాథ్ సాయి చరణ్కి 2016లో పెళ్లైంది. ఆ తర్వాత ఇద్దరు యుఎస్కు వెళ్లారు. పెళ్లైన కొత్తలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. తనకిష్టం లేని పెళ్లి చేశారంటూ శ్రీనాథ్ను సాయి చరణి వేధిస్తుండేదని, చంపేస్తానంటూ బెదిరించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు బాబురావు. అమ్మాయి పూర్తిగా వాళ్ళ అమ్మ ఏం చెబితే అది చేయటం. ఇది అంతటి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది. అవన్నీ మంచిగా అనుకుంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, అర్ధనగ్నంగా పెట్టడం. మాకు వేరే అక్కడ ఫ్రెండ్స్ ద్వారా కొన్ని వీడియోలు దొరికినాయి. అవి చూస్తే మాకే అసహ్యం వేసే విధంగా ఉంది. ఏ భర్త ఒప్పుకుంటాడు అబ్యూజింగ్గా ఇన్స్టాగ్రామ్లో పెడితే? గతేడాది అక్టోబర్లో శ్రీనాథ్ చనిపోయాడంటూ కోడలే తమకు ఫోన్ చేసిందన్నారు. వెంటనే తాము అమెరికా వెళ్లామని, ఏం జరిగిందని అడిగితే పొంతనలేని సమాధానాలు చెప్పిందన్నారు. ఇద్దరు కలిసి ట్రెక్కింగ్ కు వెళ్లిన టైంలో శ్రీనాథ్ లోయలో పడి చనిపోయాడని చెప్పిందన్నారు. ఈ అమ్మాయి చెప్పేది ఏంటి, నేను వెళ్తుంటా నువ్వు రా అన్నాడు, ముందు వెళ్ళాడు, నాకు అనిపించలేదని చెబుతుంది. ఎవరు లేకుండా వీళ్ళిద్దరు పైకి వెళ్ళిపోవడం ఏంటి? ఆ అమ్మాయి ఏది చెబితే జరగాలి. భర్త జారి పడితే ఆ అమ్మాయి ఎలా మాట్లాడగలిగింది, ఎలా ఫోన్లు చేయగలిగింది? అందరికి 2 hours కొండ మీద ఉండి అప్పటికే 6:30 ఏమైంది. కిందకి ఆ చీకట్లో పడి పైనుంచి కిందకి ఎలా దిగ్గలిగింది? ఒక్కతే మళ్ళీ ఎవరు లేరని చెప్తుంది, ఫ్రెండ్స్ లేరంటుంది. అలాంటప్పుడు కిందకి ఎలా దిగ్గలిగింది? తమక్కడ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేస్తామని ప్రయత్నించగా సాయి చరణి ఆమె తండ్రి సుఖవాసి శ్రీనివాసరావు అడ్డుకున్నారని చెప్పారు బాబురావు. అంటే మాకు అక్కడ ఈ సుఖవాసి శ్రీనివాస్ అనే అతనికి మన్నం సుబ్బారావు అనే ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అతను కూడా అతని కామెంట్స్ ఏంది, మీరు ఇక్కడ ఏం మాట్లాడొద్దు, ఎటు జరిగిపోయింది, మీరు ఏదైనా మాట్లాడితే ఆ అమ్మాయి పోయి మీ మీద కేసు పెట్టుద్ది, మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు ఏముండరు, పిల్లాడు పోయి మళ్ళీ మీరు కేసులు ఇరుక్కొని అని మమ్మల్ని బెదిరించారు. ఇండియాకు వచ్చాక తమ అమెరికాలోని బంధుమిత్రుల ద్వారా సమాచారం సేకరించామన్నారు. తమ కుమారుడు ప్రమాదవశాత్తు చనిపోలేదని, కోడలు ఆమె కుటుంబ సభ్యులే హత్య చేశారనే అనుమానాలున్నాయన్నారు. అసలు విషయం ఏంటంటే మా అబ్బాయి ఫ్లోరిడా నుంచి అట్లాంటా వెళ్ళాడు జూన్ నుంచి. ఆ వెళ్ళిన తర్వాత మా అబ్బాయి ఇల్లు అమ్ముకున్న డబ్బులు, ఫ్లోరిడాలో ఇల్లు అమ్ముకున్న డబ్బులు మా అబ్బాయి అకౌంట్లో 1,25 లక్షలు ఉండే. మాకు అనుమానం ఏంటంటే ఆ డబ్బులు వీళ్ళు అడుగుతున్నారని. వాళ్ళ తల్లిదండ్రులు సుఖా శ్రీనివాసరావు, రాజశ్రీ వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్ కడుతున్నారు ఇక్కడ, దానికి డబ్బులు లేవు. ఏదైనా కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళని అడిగారని, వాడు నేను అక్కడ ఇల్లు కొనుక్కోవాలి ఇవ్వటం కుదరదని కానీ, ఏదైనా కానీ చాలా రకాల డిస్టర్బెన్సులతోటి అసలు వీడు కాదు ఇంకొకడు. నిజానిజాల్ని తేల్చి తమకు న్యాయం చేయాలంటూ ఏపీ సిఐడిని ఆశ్రయించారు బాబురావు. మా అబ్బాయి ఎలా చనిపోయాడు, అక్కడ అట్లాంటాలో ఆ యోనో హిల్స్ ఆ కొండల మీద ఏం జరిగింది, 2 days ఎందుకు వెళ్ళారు. మాకేంటంటే ఒక వీడియో చూసి ఆ వీడియోని చూస్తే మాకు అనుమానం పూర్తిగా ఆ అమ్మాయి ఏదో జరిగింది, ఆ అమ్మాయి ద్వారానే ఏదో జరిగింది అనేది అనుమానం వస్తుంది. ఇప్పుడు దాకా బయట అక్కడక్కడ నాకు వార్నింగ్లు వస్తున్నాయి. ఈ విధంగా జరుగుతుంటే ఇంక లాభం లేదని చెప్పేసి సిఐడి వాళ్ళని అప్రోచ్ అయ్యాము. తిరిగాము సిఐడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి దండాలు పెట్టి మాకు. శ్రీనాథ్ తండ్రి బాబురావు ఫిర్యాదు ఆధారంగా సాయి చరణి, ఆమె పేరెంట్స్ రాజశ్రీ, సుఖవాసి శ్రీనివాసరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది ఏపీ సిఐడి.